నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మ. భార్యాభర్తలు విడిపోయిన తర్వాత పిల్లలతో సహా విడిపోవాల్సినటువంటి అవసరం వస్తే ఏదో ఒక్క వైపు మాత్రమే సఫరింగ్ చాలా దారుణంగా ఉంటుందండి. అది పిల్లలతో సహా మూటగట్టుకోవాల్సి వస్తుంది. అటువంటి విషయాలను ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత ఉన్నవాళ్ళు అనుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. బాధ్యతగా ఉన్నవాళ్ళు సఫర్ని ఫీల్ అవుతారు. కొంతమంది ఉంటారు పిల్లల్ని అడ్డం పెట్టుకొని బెనిఫిట్స్ పొందే వాళ్ళు ఉంటారు. అది సానుభూతి కానివ్వండి, డబ్బు కానివ్వండి, లేకపోతే ఇంకొకటి కానివ్వండి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళని సెల్ఫ్ దీని కింద ఉపయోగించుకుంటారు. అక్కడ పిల్లలు నాశనం అయిపోతారు. పిల్లల మీద ప్రేమ ఉండదు, ప్రేమ నటిస్తారు. ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే ప్రపంచం మొత్తం చూడాలి వాళ్ళకి పిల్లల మీద ప్రేమ ఉంది అని. సో వాళ్ళకి బెనిఫిట్స్ అక్కడి నుంచి శాశ్వతంగా రావాలి. శాశ్వతంగా రావాలంటే ఇది చూడాలి. సో వాళ్ళు ఏ విధంగానూ సఫర్ అవ్వరు. సఫరర్స్ ఎవరు, లేకపోతే ఎవరు అంటే బాధ్యతని తీసుకుంటారు చూసారా. నిజంగా బాధ్యతని తీసుకునేటటువంటి తండ్రి కానీ తల్లి కానీ. అవతల వాళ్ళు ఏంటి, విడిపోవాలి అని విడగొడదాము అనుకునేవాడు ఎవడో బాధ్యత తీసుకోడు. ఎందుకంటే బాధ్యత పెళ్ళి అనేటటువంటి దాని మీద అవగాహన ఉన్నాడు, ఉందామనే ఉంటాడు. లేకపోతే ఆ వ్యవస్థ మీద గౌరవం ఉన్నాడు, ఉందామనే అంటాడు. లేదు, విడిపోవడం ఇష్టం లేని వాడికి తెలుసు వివాహ వ్యవస్థలో ఉన్న సెక్యూరిటీ ఏంటి అనేది. సో అది లేని వాడే బయటికి వెళ్ళిపోతాడండి. ఆ ఉన్నవాడే ఎప్పుడు కూడా బాధ్యతగా ఫీల్ అవుతాడు. వెళ్ళిపోయిన వాడే ఎంగిలాకులాగా ఎగిరెగిరి పడతా ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు బరువు బాధ్యత భారమంతా ఒకవైపే మొయ్యాలి అండి అని. నిజంగానే మీరు అన్నట్టు చాలా బాధ్యత పడుతుంది. ఎందుకు అనంటే వెళ్ళిపోవాలి అనుకునేవాడు ఏ బాధ్యతలు తీసుకోరండి, వెదర్ దట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్. ఉన్న వాళ్ళకి ఆ బిడ్డలకి సంబంధించినటువంటి బాధ్యత మోసేటప్పుడు నాగరాజు సమాజం నుంచి వాళ్ళు ఒక విధమైనటువంటి ఎలిమినేషన్ని ఫేస్ చేస్తారు. చిన్న చూపుకు గురవుతారు. ఎలిమినేషన్ అంతే, ఇంకా చిన్న చూపు అని అనకండి. ఎందుకు అనంటే చాలా మందిలో నేను చూశాను కదా, చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. ఏంటి అనంటే ఎక్కడైనా ఒక సంతోషకరమైన ఇంట్లో ఒక శుభకార్యం చేసుకున్నారు అనంటే వీళ్ళని పిలవరు, వీళ్ళని ఇన్వాల్వ్ కానివ్వరు. ఎందుకు అనంటే వాళ్ళు కరెక్ట్గా తెలుగులో పదం చెప్పాలంటే నష్టజాతకులు ఇన్ ద సెన్స్ ఏంటి, దురదృష్టవంతులు కాదు. వాళ్ళ జీవితం అలా అయిపోయింది. అంటే ఏం జరిగిందో అంటే నీతో బాగానే మాట్లాడతా, నీతో బాగుంటాను నేను, కానీ నీ అనేటటువంటి ఫోటో నాకు నచ్చదు. ఆ వెనక ఉండేటటువంటి కారణం నాకు నచ్చదు. తప్పు అవతల వాళ్ళదైనా సరే నీ మీద నాకు ఒక సానుభూతి ఉంటుందేమో, లేదా నీ అవసరం ఈ సమాజానికి ఉంది కాబట్టి, సమాజంలో నువ్వున్నావు కాబట్టి నీ అవసరం నాకుంది కాబట్టి నేను నీ దగ్గర కూర్చొని నా అవసరం ఉన్నంత వరకు నిన్ను దువ్వుతానో, బతులాడుకుంటానో, లేకపోతే భయంతో ఉంటానో, గౌరవంతో ఉంటానో, ఏదో ఉంటానో అంతవరకే. కానీ వీళ్ళు సమాజంతో మింగిల్ కానివ్వరు. ఆ బాధ ఎంత గుచ్చుతుందో తెలుసా నాగరాజు, కత్తిని ఇట్లా గుచ్చి ఇట్లా తిప్పినట్టు ఉంటుంది. అర్థమైందా? గుచ్చటమే భరించరానటువంటిది, మళ్ళీ దాని లోపల ఇట్లా తిప్పుతూ ఉంటే ఎలాంటి బాధ వస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. జుగుప్సాకరం ఇమాజిన్ చేసుకుంటేనే. దాన్ని ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతినిత్యము అనుభవించాలి. అర్థమైందా? అది ఎవరు దానికి సమాధానం చెప్పాలి? ఒకటి. రెండోది, పిల్లల విషయానికి వచ్చేసరికి ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళ ఒంటరితనం అనేటటువంటి బాధను చూస్తారు, లేదా ఒంటరితనాన్ని భరించలేనటువంటి సిచ్యుయేషన్ని చూస్తారు. వీళ్ళు ఏ విధంగానూ వాళ్ళకి హెల్ప్ చేయలేనటువంటి పరిస్థితి. ఇటు పిల్లలు సఫర్ అవ్వాలి, ఈ బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయిన, పిల్లలు లేరు అనుకుందాం, ఒంటరిగా మిగిలిపోయినా కూడా ఆ యొక్క సఫర్ని కూడా వీళ్ళు భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా నాగరాజు, ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను, అంగీకరించడం అనేది నేర్చుకోవాలి ఫస్ట్. యాక్సెప్టెన్స్. అరే ఇది రైట్, నేను ఈ బాధ్యతని తీసుకున్నాను కాబట్టి, ఈ బాధ్యతని నేను కోరుకున్నాను కాబట్టి అని చెప్పి దాన్ని ఇష్టంగా స్వీకరించాలి తప్ప దాన్ని కష్టంగా ఎప్పుడు ముట్టుకోరాదు. చాలా కుటుంబాలు చూశాను, ఎవరైతే ఈ బాధ్యతలను తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు ఇష్టంగానే తీసుకుంటారు. నేను ఇప్పుడు చెప్పాను చూసారా, సమాజం నుంచి వచ్చే రిజెక్షన్స్ కానివ్వండి, లేకపోతే సమాజంలో వీళ్ళు ఒంటరిగా బ్రతకాల్సి వచ్చినప్పుడు ఆ ఒంటరితనాన్ని భరించలేక ఇంకొక వ్యక్తిని వాళ్ళ జీవితంలో ఆహ్వానించాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, వీళ్ళు ఎవరినైతే తీసుకొని ఉన్నారో, ఎవరి బాధ్యత అయితే ఉన్నారో వాళ్ళు రిజెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అది ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి. ఇంకొంతమంది ఏమో అవతల జీవితాన్ని ఆహ్వానించలేరు, ఈ జీవితంలో ఒంటరితనాన్ని భరించలేరు. ఇది ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఈ భరించలేనటువంటి ఒంటరితనాన్ని, ఆ యొక్క బర్డెను, ఆ యొక్క నిస్పృహ, ఆ యొక్క నిరాశ ఎవరి మీద పడుతుంది?
ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది. అది కోపం రూపంలో కానివ్వండి, లేకపోతే జాలిగా కానివ్వండి, లేకపోతే వాళ్ళ పట్ల నిర్లక్ష్యం కానివ్వండి. నిర్లక్ష్యం అంటే వేరే విధంగా ఏముండదు. ఉన్నామా అంటే ఉన్నాము, తిన్నామా అంటే తిన్నాము, వండామా అంటే వండాము, పెట్టామా అంటే పెట్టాము. జీవం ఉండదు యువతల. ఎందుకు జీవం ఉండదు? మేమేదో కోల్పోయాము అనేటటువంటి భావనలో వీళ్ళు ఉంటారు కాబట్టి. ఆ కోల్పోయింది ఎదుటివాడి నుంచి తెచ్చుకోవడానికి వీళ్ళు అడ్డంగా ఉన్నారనో, లేకపోతే వాళ్ళకి ధైర్యం చేసి వెళ్ళేటటువంటి ధైర్యం లేకపోవడం వల్లనో ఇవన్నీ కలిపి జీవితాన్ని కుంగదీసేస్తూ ఉంటాయి. ఆ రిజెక్షన్ వాళ్ళని వాళ్ళు రిజెక్షన్ మోడ్లోకి కూడా తీసుకెళ్తారు. ఇక్కడ పిల్లలు ఒక ఎవరైతే వాళ్ళ పట్ల వాళ్ళకి కూడా రిజెక్షన్ వచ్చేస్తుంది. మీరు చూడండి కొన్ని జీవితాలను చూస్తే స్తబ్దతగా ఇలా ఉంటారనమాట. ఎదుటాడి చచ్చిపోనివ్వండి, ఎదుటాడి ఏడవనివ్వండి, ఎదుటాడి అక్కడ ఆనందం ఉండనివ్వండి, దుఃఖం ఉండనివ్వండి, అన్నిటికీ ఒకటే బొమ్మ యువతల. ఏముండదు వీళ్ళకి, ఎమోషన్స్ ఏముండవు. కారణం ఏంటి అనంటే వీళ్ళ మీద వీళ్ళకి రిజెక్షన్ ఏర్పడటం, వీళ్ళని వీళ్ళు ప్రేమించుకోలేకపోవటం. ఆ ప్రేమించుకునే లేనటువంటి తత్వంలో ఏమవుతుంది, ఈ బాడీలో నుంచి మెల్లమెల్లగా అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతుంది, నీలో ఉన్న సంతోషం. ఫస్ట్ వీళ్ళు పంపించేది ఏంటంటే వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను పంపించేస్తారు. నీలో ప్రేమ వెళ్ళిపోయిందంటే నీకు ఇంకా ఎవరి మీదనూ ప్రేమ ఉండదు కదా. ప్రేమ అనేటటువంటి ఆ ప్రోగ్రామ్ డిలీట్ చేసేసావు. ఇంకా అది ఎక్కడికి నువ్వు లవ్ అనేటటువంటి దాన్ని పంపాలన్నా కూడా అది డిలీట్ చేసావు కదా. ఎక్కడ పోతుంది అది? ఆ ఫైల్ డిలీట్. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ, అరే ఎవడి కోసం ఉండాలి, నేను ఎవడి కోసం చీర కట్టుకోవాలి, లేదా ఎవడి కోసం మంచి బట్టలు వేసుకోవాలి, లేదా ఎవడి కోసం నేను క్రాఫ్ కటింగ్ చేయించుకోవాలి. చూడండి మీరు చాలామంది జీవితాలు పిచ్చి పిచ్చిగా ఉంటారు అనమాట. క్రాఫ్ కటింగ్లు ఉండి గడ్డాలు పెంచి చేసుకుంటారు, లేదా ఆడాళ్ళు చూస్తేనేమో పిచ్చి పిచ్చి తనంగా ఉంటారు. కళ అనేది, జీవకళ అనేది వాళ్ళలో ఉండదు, జీవం అనేది ఉండదు. జీవోత్సవాల్లాగా ఉంటారు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే. మనకే వాళ్ళని చూస్తుంటే బాబాయ్ కొంచెంసేపు కూర్చుంటే మనం కూడా ఇట్లా అయిపోతామేమోనని చెప్పేసి మెల్లగా అక్కడి నుంచి జారుకునేటటువంటి పరిస్థితులు కూడా మనకు బోల్డన్ని ఉంటాయి. ఎందుకు అనంటే వాళ్ళ పట్ల వాళ్ళకి ప్రేమను కోల్పోవటమే కాక వాళ్ళ పట్ల వాళ్ళకి విపరీతమైనటువంటి జాలి వచ్చేస్తుంది. ఆ జాలి వచ్చినప్పుడైనా సరే వాళ్ళని వాళ్ళు సమర్థించుకుని వాళ్ళని వాళ్ళు చక్కదిద్దుకునేటటువంటి క్రమంలో ఉంటారా? ఉండరు. పిల్లలు ఎక్కడికి పోతున్నా వాళ్ళకి అంత ఉండదు, వాళ్ళు ఎక్కడికి పోతున్నా ఉండదు, ఎదుటాడి పిల్లలు ఏమైపోతున్నా పట్టించుకోరు. అంటే వీళ్ళకి ప్రపంచానికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్స్ అన్ని కట్ చేసేసుకుంటారు. బతికి ఏమి సాధిస్తారు? అవును. బాధ్యతని నువ్వే కదా ఇష్టంగా తీసుకున్నావు. లేదు, నువ్వు ఇష్టంగా తీసుకోకపోయినా నీ మీద బలవంతంగా మోపబడింది. ఈ రెండిటిని యాక్సెప్ట్ చెయ్యి. అరే నేను తెచ్చుకున్నా, నా పిల్లల్ని తెచ్చుకున్నా, లేదా అతనికి విడాకులు ఇచ్చేశాను, నా జీవితంలో నేను స్వేచ్ఛను పొందాలనుకున్నాను కాబట్టి నేను స్వేచ్ఛను పొందాను. ఇప్పటి నుంచి నువ్వు ఆలోచించి ఏం చేయాలి, నీ బిడ్డల పట్ల నువ్వు ఎలాంటి దృక్పథంతో ఉండాలి, నీ పట్ల నువ్వు ఎలాంటి దృక్పథంతో ఉండాలి, నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి మార్గం వైపుకి ఎలా తీసుకెళ్ళాలి, ఉత్సాహంగా నువ్వు ఎలా ఉండాలంటే నీ జీవితానికి ఏం కావాలి. అవి కావాలి అనంటే కొన్ని నీకు అడ్డంగా ఉన్నాయి అనంటే ఆ అడ్డంగా ఉన్న వాటిని నీకు అనుకూలంగా, నోట్ దిస్, అండర్లైన్ దిస్ పాయింట్ అండ్ నోట్ దిస్ పాయింట్, అనుకూలంగా. కొంతమంది పిల్లలు అడ్డంగా ఉన్నారని కొన్ని వార్తలు చూస్తూ ఉంటాం. వాళ్ళని వార్తలు పెట్టి తన్నేసి, లేకపోతే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసేసి వీళ్ళ జీవితాలు వీళ్ళు చూసేసుకుని అనుకూలంగా మీరు ఎప్పుడైతే పిల్లల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో, హక్కున చేర్చుకుంటారో వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు. ఒక అద్భుతమైన అందమైన జీవితం కోసం, పిచ్చపిచ్చాశాల కోసం కాదు. వెదర్ మేల్ ఆర్ ఫీమేల్. కొంతమంది తండ్రులు ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకోరు, కానీ బయట మాత్రం బోళ్ళని కుంపట్లు పెట్టొస్తూ ఉంటారు. నువ్వు పెడతావు బాగానే ఉంది, నువ్వు బాగానే బయటే ఉన్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి నీ పిల్లలకి ఆ మాతృత్వం అనేటటువంటి ప్రేమను తెచ్చేటటువంటి ప్రయత్నం చేయి. అది వాళ్ళ చేత యాక్సెప్ట్ చేయించు, వాళ్ళ కోసం చేయి. వచ్చేటటువంటి మనిషిని, అలాంటి మనిషిని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయి, తీసుకొని రా, నీ జీవితం బాగానే ఉంటుంది కదా. అలాగే యువతలో ఉన్నవాడ ఒంటరితనాన్ని భరించలేకపోతుంది. నిజంగా నా ఆడదానికి చాలా కష్టం నాగరాజు. మీరు అంటారు కానీ ఆడది చాలా బాగా బ్రతికేస్తుంది, మగాడు బతకలేడండి అని. మగవాడికి ప్రపంచం ఇచ్చిన ఆప్షను టక్కున, అరే భార్య చనిపోయింది అనగానే మూడో నాటికి పెళ్లి చేసేస్తారు. ప్రపంచం కానీ, పక్కవాడు కానీ, పిల్లలు కానీ అబ్జెక్ట్ చేయరు. ఎందుకు అనంటే శాసనం రాయబడింది అక్కడ. ఈ భూమి పుట్టినప్పుడే మగాడి వైపున శాసనం రాయబడింది. ఆడదానికి ఎంత కష్టం తెలుసా నాగరాజు ఒంటరితనం అనేది. ఎందుకనంటావేమో, ఎవడొచ్చి గెలుకుతాడో తెలియదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఎక్కడ ఏ సలహా తీసుకోవాలన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఒక బోర్డర్ లైన్ ఉంటుంది, అది దాటి వాళ్ళు వెళ్ళలేరు. రెండోది, రాత్రి అయ్యేసరికి అదే పిల్లల్ని పెట్టుకుని అదే ఇంట్లో ఉంటే దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ఒక సలహా కావాలన్నా స్నేహితుడైనటువంటి లేదా స్నేహితుడిలా ఉండవలసినటువంటి భర్త లేడు.
ఇంకొకళ్ళని ఆ ప్లేస్లో రీప్లేస్ చేయాలి అని అంటే మాత్రము సమాజం అడ్డం రావచ్చు, పిల్లలు అడ్డం రావచ్చు, వయసు అడ్డం రావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు అడ్డం రావచ్చు, ఏదైనా కావచ్చు. అటు నిర్ణయము తీసుకోలేక, ఇటు ఒంటరితనాన్ని అనుభవించలేక మగాడన్న బయటికి పోయి మందు కొట్టేసి పక్కవాడితో పంచుకొని వస్తాడు. ఒకవేళ పొరపాటున ఆడది గనక నోరు తెరిచి తన బాధని చెప్పిందా, సాటి ఆడ పెద్ద మనుషులే ఎవరికైతే ఆమె చెప్పుకుంటుందో ఇవి జాలు BBC లాగా అది తీసుకొని వెళ్ళి ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేరుస్తాయి. ఇది ఏమవుతుంది, జీవితంలో ఎదవైపోయి కూర్చుంటుంది. అదే మగాడు బాధ చెప్పుకున్నాడు, వాడు చాలా బాధపడుతున్నాడు, వాడికి ఒక తోడు కావాలి, వాడు 10 మంది మగాళ్ళు కలిసి వాడికి ఒక తోడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అదే ఆడదాన్ని వెళ్ళి ఒక బాధను చెప్పుకోమని చెప్పండి, దీని దుంపదగా దీనికి ఇట్లా ఉన్నాయి ఆలోచనలు, చూసావా ఎలా ఉన్నాయో, ఎట్లా ఆలోచిస్తుంది, అది కూడా ఆడదే, అది కూడా ఆడదే. ఉంటాయండి. ఎంత దరిద్రమైనటువంటి ప్రపంచాన్ని నేను చూసాను నాగరాజు. మీరు అలా మాట్లాడుతుంటే మా సరౌండింగ్ వాళ్ళే గుర్తొచ్చారు నాకు. అబ్బో పొర్రపాటు నాకు బాధేసి, ఏమండి మా ఆయన వాళ్ళ ఇట్లా మాట్లాడాడండి, ఇలా ఉంది, మనసు బాధేసిందని నాలాంటిది ఏదన్నా చెప్పుకుందనుకో, పోయి బయట ఎవరికైనా చెప్పుకుందనుకోండి, ఏమంటే అయ్యో ప్రియా గారు అసలు మీలాంటి వాళ్ళు అసలు ఇలా ఉండడం ఏంటండి, అసలు మీరు కాబట్టి ఉన్నారు, అదే మీలాగా మాకు ఉండుంటే ఎప్పుడో మా మగుళ్ళని వదిలేసి వెళ్ళిపోతామని ఇక్కడ మాట్లాడతారు. మళ్ళీ వెనక పనోడరాని ఎవడరాని, చూసావా ఆవిడంట, ఇది ఆవిడ బతుకు, ఇది లోపల జరుగుతుంది, పనాళ్ళ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఏ కవతలు పడేస్తారు చెప్పేసి. అర్థమైందా? అది ఎక్కడికి పోతుంది, ఎక్కడ పోతుంది, ఎవరికి చేరకూడదో వాళ్ళకి చేరుతుంది. ఆ చేరిన తర్వాత ఏమవుతుంది, ఈ అవతల వాడు అవకాశవాదులు ఎప్పుడు కూడా ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తారు, అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తారు. ఆ దొరికిందా మళ్ళీ ఈవిడ ప్రపంచంతోటి, మనుషులతోటి, కుటుంబంతోటి, అందరితోటి ఇంకా భయంకరమైనటువంటి నరకం భరించాల్సినటువంటి అవసరం, పరిస్థితులు ఏర్పడతాయి. ఏం చేయాలి నాగరాజు, ఏం చెయ్యాలి చెప్పు, నువ్వు చెప్పు. ఇన్ని విన్నావు కదా, కొన్ని వేల ఎపిసోడ్స్ విన్నావు కదా, ఇప్పుడు చెప్పు ఏం చేయాలో చెప్పు. నా అన్నిటికీ నేనెందుకు చెప్తా చెప్పు. బాబాయ్ వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలండి, అట్టని బతుకుల్ని. ఎగ్జాక్ట్లీ వాళ్ళ విజ్ఞతే. పక్కవాడు ఎవడైతే మోసేటాడు ఉన్నాడో వాడి విఘ్నతకి వదిలేయాలి. మోస్తున్నటువంటి ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ విఘ్నతతోటి ఆలోచించి వాళ్ళకేది కావాలో వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకొని జీవితాన్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఉన్నతమైనటువంటి ఆలోచనలు. ఎందుకంటే ఒక జీవితము ఒరిగిపోయింది, కనీసం మరొక జీవితాన్నైనా సరే వాళ్ళు జాగ్రత్తగా, అది ఒంటరిగా ఉన్న జీవితం అయినా సరే, తోడు కోరుకునేటటువంటి జీవితం అయినా సరే, ఉన్నతమైనటువంటి స్థితిలో హుందాగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆత్మధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, అస్తిత్వంతో ముందుకెళ్ళాలి, వెదర్ మేల్ ఆర్ ఫీమేల్, బోత్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు.